హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 63. ఈ క్లాస్లో మనం చాలా ఈజీ మెథడ్లో XXXL సైజు డ్రెస్ తాలుగా ప్యాంట్ అయితే మనము కట్ చేసుకుందాం. లేడీస్ ప్యాంట్ అంటాం కదా, లేడీస్ ప్యాంట్ కట్ చేసేటప్పుడు లెగ్ కర్వ్ స్కేల్ ఏ విధంగా వినియోగించాలి క్లారిటీ ఇస్తాను. అలానే లేడీస్ ప్యాంట్ చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. ప్యాంట్ క్లాత్ మనకి 2 మీటర్స్ అలా ఉండేటప్పుడు ఫోల్డింగ్ చేయడానికి చాలామంది బిగినర్స్ అయితే కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. చాలా ఈజీ మెథడ్లో ఫోల్డింగ్ చూపిస్తాను. పిక్లో ఆ విధంగా మనకైతే ఉంది కదా డ్రెస్. ఇది వచ్చేసి చున్నీ, అలానే మనకి బ్లూ కలర్లో అక్కడ వచ్చేసి టాప్ అయితే ఉంది. మనకి లోపల వచ్చేసి ప్యాంట్ క్లాత్ అయితే ఉంది. ఇది వచ్చేసి 2 మీటర్స్ లైనింగ్ అయితే దానికోసం వాళ్ళు ఇచ్చారు. ఇది కస్టమర్స్ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి డిజైన్ వచ్చేసి మనకి పిక్లో నెక్ దగ్గర ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ ప్యాంట్ క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ అయితే చేసుకుందాం. ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇది మనకి 2 మీటర్స్ అబవ్ అయితే క్లాత్ అయితే ఉంటుంది కదా, కొద్దిగా కష్టమైతే అవుతుంది. బిగినర్స్కి ఈజీగా అర్థం కావడానికి నేను పేపర్లో చూపిస్తున్నాను. సేమ్ క్లాత్ అంతా ఈ విధంగా ఓపెన్ చేసేసండి. మనకు అడ్డంగా ఫోల్డ్ ఉంటుంది, ఆ ఫోల్డ్ అంతా ఇప్పేసి ఓపెన్ చేసేసండి. ఓపెన్ చేసేసి ఇలా నిడు ఫోల్డింగ్ పెట్టండి. సరేనా? క్లాత్ అంతా ఓపెన్ చేసుకొని నిడు ఫోల్డింగ్ పెట్టి మళ్ళీ సగానికి ఫోల్డ్ చేశాను. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్లో అయితే ఉంది కదా, ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్న తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ బయట వైపు ఉండాలి. అలా ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇలా లెగ్ పొడవు అయితే తీసుకుంటాం. సరేనా? అలానే లెగ్ లూజ్ అయితే తీసుకుంటాం. ఫోల్డింగ్కి 2 ఇంచెస్ కింద అయితే అలా ఫోల్డ్ అయితే చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలింది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్లో నడుం పీస్ తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనకి నడుం తలగా లూజ్ అయితే తీసుకుంటాం. ఇక్కడ కిస్తా పాయింట్ లూజ్ అయితే తీసుకుంటాం అనమాట. దానికి దీనికి మనం కొద్దిగా కరువు చేస్తాం అంతే, అంటే లెగ్ కరువు స్కేల్ ఉపయోగించి. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నడుం పీస్ అనమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, ఇక్కడ నడుం పీసుకు కూడా మనకు చిన్న చిన్న అతుకులు అయితే పడతాయి అనమాట. అంటే చిన్న సైజు ప్యాంట్ అయితే పడవు, కానీ ఇది XXXL సైజ్ అన్నాను కాబట్టి పడతాయి. ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇదే ఫోల్డింగ్లో క్లాత్ వేస్తాను, చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ లెగ్స్ క్లాత్ అయితే నేను ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే లెగ్స్ నీట్గా మనకైతే వస్తాయి. అలానే ఇక్కడ నడుం క్లాత్ ఉంది, నడుం క్లాత్ను కూడా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. కరువులో వచ్చేసి మనకి అతుకులు అయితే పడతాయి. అక్కడ మధ్యలోకి అతుకులు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ లెగ్స్ అయితే ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే మనకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ అయితే చూద్దాము. క్లాత్ ఫోల్డింగ్లో సేమ్ మనము పేపర్లో ఏ విధంగా అయితే వేసామో అదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా నేనైతే వేసాను. మొత్తం క్లాత్ అంతా ఓపెన్ చేసేసి నిడువుగా ఒక ఫోల్డింగ్ చేసి మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేశాను. అలా చేసుకోవాలి. ఒక లెగ్ మీద ఒక లెగ్ అయితే వస్తుంది. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ మన వైపులో ఉండాలి, మర్చిపోకండి. ఇక్కడ లేడీస్ ప్యాంట్ వచ్చేసి ఆది తీసుకుంటున్నా కదా, మధ్యలో అయితే మనకి స్టిచ్ అయితే వస్తుంది ప్యాంట్కి. పైన వచ్చేసి నడుం పీస్ ఉంటుంది, కిందకి లెగ్ పీస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మధ్య నుండి లాస్ట్ వరకు అయితే మనము పొడవు అయితే చూసుకోవాలి. ఎంత పొడవు ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదే పొడవులో మనకి ఇక్కడ బెల్ట్ అయితే వస్తుంది. కింద లెగ్స్ కిందకి వచ్చేసి ఒక 1 ఇంచు లేదంటే 1.5 అలా వస్తుంది. అలా మనం ఎక్స్ట్రా క్లాత్ కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ నేను ప్యాంట్ క్లాత్లో కూడా అంటే పేపర్ కటింగ్లో కూడా చూపించాను కదా, లెగ్ క్లాత్ ఉంటుంది, అలానే పైన నడుం క్లాత్ ఉంటుందని. అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్గా పేపర్లో ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా పొడవుని ఇప్పుడు మార్క్ చేసుకుందాం. ప్యాంట్ పొడవు మనకి ఎన్ని ఇంచీలు అయితే ఉందో దానికంటే ఒక 2-3 ఇంచీలు ఎక్కువ పెట్టండి. అంటే బెల్ట్ కోసం ఒక 2 ఇంచీలు, మ్యాక్సిమం బెల్ట్ అయితే ఒక 1.5 ఇంచు పెడుతుంది. తర్వాత పైన కుట్టుల్లో ఒక 1/2 ఇంచు, 2 ఇంచీలు, ఒక 1 ఇంచు వచ్చేసి కాటన్ కదా సింక్ అయిపోతుంది కాబట్టి 1 ఇంచు ఎక్కువ పెట్టండి. అంటే టోటల్గా 3 ఇంచీలు ఎక్కువ పెట్టండి, సరిపోతుంది. మనకి ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అవ్వదు. ఇప్పుడు లెగ్ తాలుగా లూజ్ని నేనైతే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఆది ప్యాంట్లో లెగ్ తాలుగా లూజ్ అంటే మనకు బాగా లూజ్గానే ఉంది. 2 ఇంచ్ అయితే అక్కడ మార్క్ చేసుకొని ఒక బాక్స్ అయితే తీసేద్దాం.
చాలా ఈజీ అండి. కానీ మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. రెడీమేడ్ ప్యాంట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఆదికి తీసింది కూడా కుట్టింది కాదు, రెడీమేడ్దేని. అంటే మన మామూలుగా కొందరు కుట్టేటప్పుడు తప్పులు చేసేస్తూ ఉంటారు, అతుకులు వేయడం అలాంటివి అయితే చాలా చేస్తూ ఉంటారు. నార్మల్గా కుట్టించేటప్పుడు మనకి రెడీమేడ్ అనేసరికి కొద్దిగా అఫీషియల్గా అయితే కుట్టు అయితే ఉంటుంది. సరేనా? ఇప్పుడు వచ్చేసి లెగ్ లూజ్ అయితే లెగ్ పొడవు అయితే మార్క్ చేసుకున్నాం కదా, కింద ఫూట్ తాలుగా లూజ్ కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ లెగ్ లూజ్ అయితే చూసుకుందాము. చూసుకుంటే మనకి కిస్త దగ్గర ఒక కుట్టు అయితే ఉంటుంది, ఆ కుట్టు నుండి లాస్ట్ వరకు అయితే చూసుకోవాలి. కొంచెం పైనకి మనం చూస్తే మనకి అక్కడ ఫ్రిల్స్ ఉంటాయి కాబట్టి లూజ్ అయితే తగ్గిపోతుంది. కొంచెం కిందకే మనం అయితే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే ఎన్ని ఇంచీలు అవుతుందో అన్ని ఇంచీలు పెట్టేసేయండి. ఒక 1 or 2 ఇంచ్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఇక్కడైతే ఒక 1 ఇంచ్ తక్కువ అయితే వచ్చింది. తక్కువ ఉన్నా సరే మనకు ఆ ప్యాంట్ బాగా లూజ్గా ఉంది కాబట్టి నేను దాంతోనే సమానంగా పెట్టేస్తున్నాను. ఒకవేళ మనకి ప్యాంట్లో ఎంతైతే లూజ్ ఉందో మనకి ఇక్కడ క్లాత్లో అంత లూజ్ లేకపోతే మనం అతుకులు కూడా వేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఇక్కడైతే అతుకులు అయితే ఏమి వేయట్లేదు, ఉన్న లూజ్నే తీసేస్తున్నాను. మ్యాక్సిమం మనకి తక్కువ కాస్ట్ డ్రెస్కి అయితే ఇక్కడ ఒక 19 ఇంచీలు 20, 21 అలా అయితే ఉంటుంది. మనకి ఎక్కువ కాస్ట్ ఇచ్చి డ్రెస్ తీసుకున్నామంటే కొంచెం వెడల్పుగా అయితే ఉంటుంది, క్లాత్ పన్నా పెరుగుతుంది అనమాట. ఇక్కడ నడుం పీస్ దగ్గర ఇక్కడైతే ఒక కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు నుండి కిందకి మనకి కిస్తా పొడవు అయితే ఉంటుంది. చూడండి, నేను ఆ విధంగా అయితే చూసుకుంటున్నాను. ఆ పొడవు ఎంతైతే ఉందో మనకి డ్రెస్లో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ పెట్టేస్తే సరిపోతుంది. పైన కుట్టుల్లోకి 1/2 ఇంచు, కింద కుట్టుల్లోకి 1/2 ఇంచు, అంతే. టోటల్గా 1 ఇంచ్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. మనం ప్యాంట్లో సింక్ అవుతుందని ఒక 1 ఇంచ్ కూడా ఎక్కువ పెట్టాం కదా, ఇక్కడ కూడా మనం పెట్టాలంటే ఒక 1/2 ఇంచ్ పెట్టండి, లేదు అంటే అవసరం లేదు. ఎప్పుడైనా కిస్తా దగ్గర కొంచెము ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్ అనమాట. ఇక్కడ లెగ్ కరువు స్కేల్ అయితే ఇక్కడ యూజ్ చేస్తున్నాను. చూడండి, స్టార్టింగ్లో అలా మార్క్ చేసి కొంచెం కిందకి తీసి అలా బెండింగ్లో ఉండేటట్టు మార్కింగ్ చేసుకుంటే ఈజీగా సరిపోతుంది అనమాట. అయితే ఇది పర్టికులర్గా ఈ స్కేల్ ఉండాలి అని అయితే నేనేమీ చెప్పను. నార్మల్గా మనం చేత్తో అయినా రౌండ్ తీసేవచ్చు, ఎలా తీయాలో నేనైతే చూపిస్తాను. మీకు బాగా ప్యాంట్ కటింగ్లు బాగా వస్తున్నాయి అంటే బయట కస్టమర్స్ నుండి మనకి బాగా ప్యాంట్ కటింగ్ వస్తున్నాయి, డ్రెస్సెస్ వస్తున్నాయి అంటే మనం తీసుకోవాలి. లేదంటే చూడండి, ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా స్కేల్ పెట్టేసి టేప్ పెట్టేసి మనం అదే విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి ఒక 1 ఇంచ్ కొద్దిగా కరువు షేప్ తీసుకుంటే సరిపోతుంది, కొద్దిగా బెండ్ అయ్యేటట్టు అనమాట. ఆ విధంగా చేసుకున్నాక ఇప్పుడు చూడండి, ఈ విధంగా క్లాత్లు ఇటు సైడ్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత చాలామంది వచ్చేసి ఇక్కడ కిస్తా దగ్గర రౌండ్ షేప్ అయితే తీయరు, అలా రౌండ్ షేప్ తీసుకుంటే బాగుంటుంది. ఈ స్కేల్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్గా చేతితో కూడా మనం అయితే తీసేవచ్చు. ఎక్కువేమి లేకుండా కనీసం ఒక 2 ఇంచ్ కానీ 1.5 కానీ తీసుకొని అలా రౌండ్ షేప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. సరేనా? ఈ పీస్ను మనమైతే కట్ చేసుకుందాము. ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. స్టిచ్చింగ్లో కూడా బోలెడన్ని టిప్స్ అయితే చెప్తాను. స్టిచ్చింగ్ వీడియోని మీరు మిస్ కాకుండా చూడండి. టిప్స్తో పాటు చెప్తాను, చాలా బాగా వస్తుంది. మనకి ప్యాంట్ అయితే అదిరిపోతుంది. మనకి రెడీమేడ్లో ఏ విధంగా లూజ్గా కొద్దిగా కంఫర్ట్గా హౌస్ వైపులకి అయితే చాలా బాగుంటుంది. సరేనా? ఈ విధంగా రెడీమేడ్ స్టైల్లో కూడా మనమైతే కుట్టుకోవచ్చు అనమాట. నార్మల్గా కుట్టేటప్పుడు ఈ విధంగా కుట్టకుండా ఇంకా వేరే టైప్లో అయితే చాలామంది తీస్తూ ఉంటారు, కరువులు అలాంటి వల్ల అయితే తీస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్యాంట్ అయితే నేను చాలామందికి బయట కస్టమర్స్ ప్యాంట్లు కుట్టడం కానీ లేదంటే మన వరకు మనమైనా కుట్టుకునేటప్పుడు చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. ఈ పీస్ మధ్యలో వచ్చేసి మనం నడుం పీస్ అయితే తీయొచ్చు, కాకపోతే చిన్న సైజు వాళ్ళకైతే సరిపోతుంది, పెద్ద వాళ్ళకైతే సరిపోదు. ఇది పెద్ద హెవీ సైజు కదా, XXXL సైజు అన్నాను కాబట్టి మనకు సరిపోదు అనమాట అడ్డంగా. కాబట్టి ఇప్పుడు ఒకసారి నడుం పీస్ తాలుగా వెడల్పు పొడవు అయితే తీసుకుందాము. సింపుల్ అండి, ఇది చాలా ఈజీ. వెడల్పు ఒకసారి చూసుకోవాలి, పొడవు ఒకసారి చూసుకోవాలి, దానికి ఖర్చులు విడిచిపెట్టాలి, అంతే. సరేనా? అతుకులు వచ్చేటప్పుడు మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇలా నిడువుగా అయితే క్లాత్ పొడవుల్లోనూ వెడల్పుల్లోనూ సరిపోవట్లేదు. చిన్న సైజుకి అయితే సరిపోతుంది కానీ మనకు సరిపోవట్లేదు. కాబట్టి ఇక్కడ నేను 4 క్లాత్లు అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను.
అయితే ఒకటైతే అబ్జర్వ్ చేయండి, మనం కొలిసేటప్పుడు 2 మడతల్లో అయితే కొలిసాము. ఇక్కడ 4 మడతలు పెడుతున్నాం కాబట్టి ఆ 2 మడతల్లో సగం సమయానికి మనకి 13 ఇంచీలు అంటే మొత్తం టోటల్ లూజ్ వచ్చేసి 26 ఇంచీలు వచ్చింది అనుకోండి. 26 ఇంచీల్లో డబుల్ అయితే 5 వచ్చింది. ఇది ఇక్కడ 4 ఫోల్డింగ్లు అయితే వస్తుంది కాబట్టి 13 పెట్టండి. 26, 26లో సగం 13. సరేనా? ఈ విధంగా 4 భాగాలు దీనికి కూడా చేసుకోండి. 4 భాగాల్లాగా చేసుకుంటే సరిపోతుంది. 13 ఇంచీలు పెట్టేసి ఎక్స్ట్రా పొడవు అయితే మనము ప్యాంట్లో ఎంత అయితే చూసామో ఇది బెల్ట్కి కూడా 1 ఇంచ్ అయితే మనకు ఫోల్డింగ్ కావాలి. కిందకు ఒక 1/2 ఇంచ్ కుట్టుల్లో కావాలి. 1.5, 2 ఇంచ్ అంటే సమయానికి ఇది కాటన్ కదా సింక్ అయిపోతుంది. ఒక 1/2 ఇంచు 2 ఇంచ్ వెడల్పుల్లోనూ పొడవుల్లోనూ 2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోను. అదైతే అబ్జర్వ్ అయితే చేయండి. చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకుంటే నేనైతే ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు డబల్లో ఓపెన్ చేస్తాను. మనము కొలుసుకునేది ఆ పద్ధతిలో అయితే కొలుసుకోనమాట. మనకు అతుకులు అయితే ఈ మూల అయితే వస్తాయి. ఈ మూల కొంచెం ఎక్కువ తక్కువ అలా అయితే ఉంది కాబట్టి ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసేయండి. ఇక్కడ కూడా కొద్దిగా వాటి లోపలికి వాటికి బయటికి ఉంది కాబట్టి అక్కడ కూడా మనం కరెక్ట్గా చేసుకుంటే 4 అతుకులు కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. మనకు 4 అతుకులు అయితే వస్తాయి. సరేనా? ఈ విధంగా ఇదైతే ఉంది కదా, ఆ 4 అతుకులకి ఇక్కడైతే నేను చూడండి ఈ విధంగా అయితే చేస్తున్నాను. 4 పీసులు ఇక్కడ వేసండి, ఒకేసారికి అయితే అయిపోతుంది అనమాట. అయితే ముందు ఖర్చులోకి మన కుట్టుల్లోకి అయితే నేను 1/2 ఇంచ్ అక్కడ మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా కరెక్ట్ లైన్ కరెక్ట్గా పెట్టాను. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ పొడవు అయితే చూసుకోవాలి, లాస్ట్లోను స్టార్టింగ్లోను ఇలా చేసుకుంటే మనకు అంత చిన్న పీస్ అయితే పడుతుందన్నమాట. కొంచెం ఎక్కువే కట్ చేయండి. మనము జాయింట్స్ వేసుకున్న తర్వాత కూడా మనకి సరిపోతుందన్నమాట. సరేనా? ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇది లెగ్స్ క్లాత్, ఇది వచ్చేసి నడుం పీస్. ఇంకా కావాలంటే మీరు ఇందులో వచ్చేసి మనము నాడాలు కూడా ఇందులో యూజ్ చేసుకోవచ్చు. మనకు ప్యాంట్కి అయితే నాడా అవసరం కదా, మనము ఒక 1 ఇంచ్ కానీ 1.25 ఇంచ్ కానీ వెడల్పు తీసుకొని ఎంత పొడవు ఉంటే అంత పొడవులో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మనము లెగ్ పీస్లో వచ్చేసి మనకి ఇక్కడైతే క్లాత్ అయితే సరిపోదు అన్నాను కదా, ఒక 1 ఇంచ్. మీకు 1 ఇంచ్ కాకుండా ఇంకా ఎక్కువ ఉంటే ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ అలా ఎక్కువ క్లాత్ అవసరం పడుతుంది అంటే ముందు జాయింట్ చేసుకోండి, తర్వాత కిస్తా రౌండ్ తీసుకోండి. సరేనా? ఆ విధంగా చేసుకోండి, అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. సింపుల్గా 4 పీసులకైతే మనం అతుకులు వేయాల్సి ఉంటుంది. సరేనా? చాలా ఈజీగా మనకైతే ప్యాంట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. అందులో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఎప్పటికప్పుడే వస్తుంది.